కృష్ణదేవరాయలు అన్నాడు, తెలుగు సాహిత్యం యొక్క గొప్పతనం ఏమిటి? దీన్ని తెలుగు సాహిత్యం యొక్క గొప్పతనం ఏమిటి, సంస్కృత సాహిత్యం యొక్క గొప్పతనం ఏమిటి? తెలుగు చెప్తున్నప్పుడు సంస్కృతం రాకూడదు, సంస్కృతం చెప్తున్నప్పుడు తెలుగు రాకూడదు. చెప్పగలిగితే వాళ్ళకి నా చేతులతోటి గండపండేరం అంటే బంగారు కంకణం కాలికి ఎవరు మహారాజు కవికి చేస్తున్న ప్రతిజ్ఞ. అప్పుడు అలసాని పెద్దన లేచి జాగ్రత్తగా వినాలి. పూతమెరంగులన్ పసరు పూపబడంగులు చూపు నట్టివా కైతలు దగ్గు నిగ్గు నెరగావలె కమన కమనంబలెన్ రాతిరియుంబవల్ మరపురాని హొయల్ చెలియార సంపు నిర్దాతరి త్రిపురో ఎనగ తరసెలింబలె లోదలంచిన భాతిక గైగునంబలెను వైదలి పుట్టుకలోని పల్లటి పూతలనంబలెను సొగసు కొర్కుల రావలె అలకించినన్ దాతొడమున్న ముక్కుల మిఠారపు అన్నుల మిన్న కమ్మనౌ వతెర దొడ్డ పండు వలె వాసవిగా వలె పంట నూతినన్ గాతలి తన్ని తూలిదర కైవస పుంజవరాలి శివ పుణ్యేతలి అగురం పుజిగి నిబ్బర గుబ్బ ఉగర్ని గుబ్బ సంగాతపు సన్నతంతి బయకారపు కానడ గౌడ పంతుక సతత తనతానల వసంది బుటాడెడు గోట మీట బల్ మొదలనన్ వలెన్ హరవు మొలముగా వలె అతలిన్ మునీరీతిన సంస్కృతంబు పచరించిన పట్టున భారతీవ ధూటీ తపనీయ గర్భని కటీ భవదానల సర్వసాయి సీతనగర్భయాగిరియ శేఖర సీతమయూకరే గిగా సాత సుధా ప్రపూర బహుభంగ ఘుమంగుమ కుంకుమార్పటి జాతక తాళయుగ్మలయ సంగతి తుంటు విపంచిక మృదంగాల దైహిత నూతన గగలాచరణ నూపుర ఛాళ జరీ మరంద సంఘాత వ్యర్థని జగత్పల సహర సంగ్రహాయాల కుమార గంధి వహాది సుగంధ విలాసయుక్తమై చేతము చల్లజేయవల జల్లున జిలవలెన్ మనోహర జ్యోతక గోత్రయే బల మధుప్రవ గోకృత పాయస ప్రసాదాతి రస ప్రసార రుచిర ప్రసరాంబుగ సారె సారె Nothing is impossible and nothing is impossible.